హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. డీమార్ట్ మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. భారీ డిస్కౌంట్తో ఇక డీమార్ట్ స్టోర్లలో అవి కూడా అమ్మేస్తామని చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు చిన్న చిన్న రీటైల్ షాపులకు మరో భారీ దెబ్బ తగలనుందని విశ్లేషకులు చెప్తున్నారు. అసలు డీమార్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటి, ఇక త్వరలో ఏం అమ్మబోతున్నారు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. డీమార్ట్ అంటే సగటు మధ్యతరగతి వ్యక్తికి తెలియకుండా ఉండదు. నిత్యావసర వస్తువులను భారీ డిస్కౌంట్లతో అందిస్తూ పేదవాడి దుకాణంగా పేరుగాంచింది. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తోంది. ఇప్పుడు మరో రంగంలోకి సైలెంట్గా అడుగుపెట్టేసింది. తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు అందిస్తూ రిటైల్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న డీమార్ట్ అవెన్యూ సూపర్ మార్ట్ ఇప్పుడు తెలియని వారు ఉండరని చెప్పొచ్చు. పేదవాడి రిటైల్ స్టోర్గా పేరుగాంచింది. ఇప్పుడు ఈ డీమార్ట్ ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టేసింది. అంటే మందుల విక్రయాలు ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్గా మెడికల్ స్టోర్ల వ్యాపారాన్ని విస్తరిస్తూ మందులపై ఏకంగా 20% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు జాతీయ మీడియా సంస్థలు అయితే పేర్కొన్నాయి. ఇక నేరుగా డీమార్ట్ స్టోర్లలోనే ఇక త్వరలో పెద్దగా ఉండేటువంటి మెడికల్ స్టోర్లు కూడా అందుబాటులోకి వచ్చాయనున్నాయి. నిత్యావసర మార్కెట్లో డిస్కౌంట్లతో సంచలనం సృష్టించిన డీమార్ట్ ఇప్పుడు ఫార్మసీ విభాగంలోకి ప్రవేశించడంతో అపోలో ఫార్మసీ, మెడ్ప్లస్, నెట్మెట్స్ వంటి ప్రముఖ సంస్థలకు గట్టి పోటీ ఎదురుకానుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మందులపై 20% వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఉండడంతో ఎక్కువ కస్టమర్లను ఆకర్షించవచ్చు. డీమార్ట్ ప్రధాన వ్యాపార వ్యూహమే భారీ తగ్గింపు ధరలతో ఆకట్టుకోవడం, తక్కువ లాభంలో ఉండడం, ఎక్కువగా అమ్మడం వల్ల ఏంటంటే తక్కువ లాభం వచ్చినా బాగానే ఉంటుంది అనేది ఒక వ్యాపార సూత్రం. అదే ఎక్కువగా డీమార్ట్ ఫాలో అవుతూ ఉంటుంది. డీమార్ట్ తన ప్రత్యేకమైన సూపర్ మార్కెట్ ప్రాంగణాల్లోనే ఫార్మసీ షాపులను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రత్యేకంగా షాపులకు అద్దెలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దాదాపు అన్ని రకాల ప్రిస్క్రిప్షన్ మందులపై 20% వరకు ఫ్లాట్ డిస్కౌంట్లు సైతం అందిస్తున్నట్లు సమాచారం. ఆరంభంలో కొన్ని ఎంపిక చేసిన స్టోర్లలో మాత్రమే ఈ సేవలను ప్రారంభించినప్పటికీ కస్టమర్ల నుంచి వచ్చే స్పందనతో భారీగా విస్తరించే అవకాశం ఉంది. అంటే దేశవ్యాప్తంగా కూడా విస్తరించవచ్చు. ప్రస్తుతం కొన్ని పైలట్ స్టోర్ల కింద అక్కడక్కడ అయితే కనుక ఎంపిక చేసిన చోట్లలో ఈ పైలట్ స్టోర్లు అయితే పెట్టారు. స్పందన బాగుంటే దేశవ్యాప్తంగా కూడా ఇవి మళ్ళీ స్టార్ట్ చేస్తామంటున్నారు. సాధారణంగా మనం చిన్న చిన్న మెడికల్ షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ పెద్దగా డిస్కౌంట్ అయితే ఏమి ఇవ్వరు. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 5-10 తగ్గిస్తూ ఉంటారు. అంతకు మించి అయితే పెద్ద తగ్గింపు ఉండదు. మాక్సిమం ఎంఆర్పి రేట్లకే అమ్ముతూ ఉంటారు. ఇక ప్రతి నెల బీపీ, షుగర్ మందులు కొనే వాళ్ళు అయితే కనుక, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా 1000 నుంచి 1500 రూపాయల వరకు మందులు కొంటూ ఉంటారు. అలాంటి వారికి ఇది చాలా భారీ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఒక 1000 రూపాయల మందులు కొంటే 200 రూపాయల వరకు తగ్గిపోతుంది. ఒక 1500 ఉంటే 300 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక అలాగే వినియోగదారులకు కావాల్సినవి అన్నీ ఒకే చోట. ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులతో పాటు నెలకు కావాల్సిన బీపీ, షుగర్, ఇతర సాధారణ మందులను సైతం డీమార్ట్లోనే కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో మందులు వాడకుండా ఎవరు 90% ఉండట్లేదు. ప్రతిదానికి మందులు వాడుతూనే ఉన్నారు. సో సాధారణ మెడికల్ షాపుల్లో ఎంఆర్పీ రేట్లకే మందులు విక్రయిస్తుంటారు. కానీ డీమార్ట్ నేరుగా 20% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నిరంతరం మందులు వాడే మధ్యతరగతి కుటుంబాలకు భారీగా డబ్బు ఆదా కానుందని చెప్తున్నారు. డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దామాని అనుసరించే తక్కువ లాభం ఎక్కువ విక్రయాల వ్యూహమే ఫార్మసీ విభాగంలోనూ అమలు చేయనున్నారని తెలుస్తోంది. ఆన్లైన్ మెడికల్ యాప్స్ ఆఫర్లు తగ్గిస్తున్న సమయంలో డీమార్ట్ ఆఫ్లైన్లోనే 20% డిస్కౌంట్ ఇవ్వడం రీటైల్ ఫార్మసీ రంగంలో పెద్ద మార్పులకు సంకేతంగా భావించవచ్చు. ఇక నిత్యావసర మార్కెట్లను శాసించిన డీమార్ట్ ఫార్మసీ రంగంలోనూ తన మార్కు డిస్కౌంట్లు అందిస్తుండటంతో సాధారణ ప్రజలకు మందుల ఖర్చులు తగ్గనున్నాయి. ఇక ఇదే సమయంలో నార్మల్ మెడికల్ షాపులు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న రీటైల్ మెడికల్ షాప్కి ఇది భారీ దెబ్బే అని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.